హాయ్ ఎవ్రీవన్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫోజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ నెల రంజాన్ నెల అయితే మొదలైంది. మనం ఎప్పటి నుంచో మా పెండింగ్ వర్క్ అన్నది ఉండిపోయిందండి. మా హౌస్ కట్టిన కాడి నుంచి మేము ఇలాగ మాషాల్లా బోర్డు పెట్టించాలనుకున్నాం. మా హౌస్కి అయితే ఎప్పటికప్పుడు అవ్వేది కాదనమాట. 3 సంవత్సరాలు అప్పుడే మన ఇల్లుకి పూర్తవుతుంది. కానీ అప్పటి నుంచి మేము స్పేస్ వదులుకున్నాం అనమాట. మాషాల్లా రాయించాలి, మా వారి నేమ్ ప్లేట్ పెట్టించాలి అనేసి. చూడండి, ఇక్కడ నేమ్ ప్లేట్ అయితే పెడుతున్నారు. ఏదైనా మనకి టైం వస్తేనే కదా అంటారు, టైం వస్తేనే అవుతుంది ఏదైనా. అలాగే ఇలాగ బోర్డు పెట్టడానికి అప్పటి నుంచి టైం కుదరలేదు. ఏంటో మా వారికి నచ్చేవి కూడా కాదు మోడల్స్ అవిని. ఈసారి మరి ఎందుకు మోడల్స్ నచ్చింది, దానికి టైం కూడా వచ్చిందనమాట. చూడండి, ఇలా మాషాల్లా రాయించాలని నా ఇల్లు కట్టిన కాడి నుంచి కోరిక అనమాట. ఇక్కడ స్పేస్ కూడా అందుకే మేము వదిలేము. కరెంట్ కూడా వైర్ అయ్యి తీసి అన్నీ రెడీగా ఉందన్నమాట. ఉత్తి బోర్డు పెట్టేదే పెండింగ్ ఉండిపోయింది. కాకపోతే ఈ సంవత్సరం అనుకున్నాం, అది అల్లా దయ వల్ల బాగానే జరిగిపోయింది. ఇలాగా మనం లైటింగ్ అయ్యి వస్తుంది అనమాట ఈ బోర్డు. ఇక్కడ కాకినాడలో వీళ్ళు వర్క్ చేసేవారు కాకినాడ నుంచి వచ్చారనమాట. ఇక్కడ మన పిఠాపురంలో ఏదో వర్క్ చేస్తుంటే ఎవరో చెప్తే ఇంకా వీళ్ళని పిలిస్తే వచ్చి చూసుకుని సైజ్ అవి కూడా కొలుచుకుని వెళ్ళి మనకి ఈ నేమ్ బోర్డు అన్నది చేసుకుని తీసుకొచ్చారు. 1 వీక్లో చేశారు. మనం ఇలా చెప్పే అనమాట, ఇఫ్తార్ దావత్ పెట్టుకుంటాము, ఇలా బోర్డు అయితే రెడీ కావాలి మాకు త్వరగా అంటే వాళ్ళు పాపం వెంటనే మనకన్న టైంలోనే చేసేసారు. బాగానే వర్క్ అంతా బాగానే ఉంది. చూడండి, నీట్గా బాగుంది కదా. ఇది మా వారి నేమ్ ప్లేట్ అనమాట. సుబిదార్ మొహమ్మద్ సలీం అండ్ మిసెస్ సబిహా. అంటే నేను, సబిహా అంటే ఎవరా అనుకుంటారేమో. మిసెస్ ఫోజీ అంటే అది నా ఛానల్ పేరే, నా పేరైతే సబిహా. ఇలాగ వచ్చేసండి మొత్తం బయట నుంచి లుక్ అనమాట ఇది. ఇలా మనం ఎలాగ ఈ నెల పండగ నెల కదా అనేసి మేము లైటింగ్ అన్నది ఫస్ట్ నుంచే పెట్టేసామన్నమాట. ఫస్ట్ రోజా మొదలవ్వే ముందే నైట్ పెట్టించేసాము లైటింగు. ఈ నెల మొదలవుతేనే మనకి హ్యాపీ ఆనందం ఎంత బాగుంటుందంటే, ఇల్లు అన్నీ డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం వచ్చేసి నేను వీడియో తీశాను. నైట్ టైం ఎలా ఉంటుంది మీకు చూపిద్దామనేసి. చూడండి, నైట్ లుక్ చాలా బాగుంది కదా. ఇది మనకి ఫుల్ బయట నుంచి నైట్ లుక్ అనమాట. బోర్డు చూడండి ఎంత దూరానికి అన్న ఫ్లాష్ కనిపిస్తుంది. మాకేంటో ఇల్లు అన్నది బాగా డెకరేషన్ చేసుకోవాలి, అందంగా ఉండాలని అనిపిస్తుందండి. ఎవరికైనా సొంత ఇల్లు అన్నది చాలా కోరిక ఉంటుంది కదా, మన సొంత ఇల్లు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నైట్ టైము నేమ్ బోర్డ్ అనమాట. చూడండిలాగా ఇండియన్ ఆర్మీగా మళ్ళీ ఇంకో యాప్ ఉంది కదా, ఈ పక్కన మరాఠీది అనమాట. మరాఠా లైన్లో చేశారు కదా, అట్రా మరాఠా మ్యాప్, 2 మ్యాప్లు పెట్టారనమాట సైడ్ని. ఇలాగొచ్చి బయట నుంచి మొత్తం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. మాకు కళ అనమాట, ఒక మనం సెటిల్ అయ్యాక మంచిగా మన ఇల్లు అందంగా కనపడాలి, మళ్ళీ ఇలా మాషాల్లా రాసుకోవాలనేసి. మాషాల్లా అరబీలో, హిందీలో, ఇంగ్లీష్లో పెట్టాము. మళ్ళీ తెలుగులో అనుకున్నాం కానీ స్పేస్ తక్కువ ఉంది సరేలే అనేసి ఇంకా 2 భాషల్లోనే పెట్టించాం అనమాట. మీరు బ్లెస్ చేయండి మా ఇల్లుకి. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి బోర్డు అవన్నీ ఎలాగ డెకరేషన్ చేసామని. ఇలాగా మై అల్లా బ్లెస్ దిస్ హోమ్ కరికే రాసుంది. చాలా మీరు బ్లెస్ చేయండి మా ఇల్లుని. చూసిన వాళ్ళందరూ కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది డెకరేషన్ అన్నది. ఇది మనకి నైట్ టైము నేను వీడియో తీసాను అనమాట. ఇలాగైతే మనం ఈ నెల ఇంత బాగా మన ఇల్లు అయితే డెకరేషన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మా జేద్ బాబు ఎలా చూస్తున్నాడు. నేను కిందకి తీసుకెళ్ళలేదని నారాజుగా పడుకుని పోయాడు. ఇలాగా వాడు కింద వచ్చాడంటే అన్నీ తిరిగేస్తాడు. ఇంకా అందుకనేసి నేను బెల్ట్ పెట్టేశాను. రోడ్డు మీద కుక్కలు అవి ఉంటాయి కదా, అందుకని భయం వేసి నేను పైనే ఉంచేసి వెళ్ళాను అనమాట. లేకపోతే నన్ను అస్సలు వదలడు, నేను ఎక్కడుంటే కూడా వస్తాడనమాట.
చూడండి కెమెరా చూపిస్తే సర్లే ఎలా తిప్పేసుకుంటాడో ఫేస్ని, వెళ్ళిపోతున్నాడు. ఇలాగ చేస్తాడనమాట జేద్. ఇవి మనకి గులాబీలు, కాశ్మీరీ గులాబీ మీకు చాలా వీడియోస్ పెట్టాను కదా, అవి అనమాట. ఇవి కూడా తీస్తూనే ఉంటాను, మీకు పెడుతూనే ఉంటాను వీడియోస్. ఇది వచ్చేసి నేను స్ట్రాబెర్రీ మొక్కలు అయితే 2 తీసుకున్నాను. అవి వచ్చి ఇప్పుడు ఇంక వెయ్యాలి, రెండు రోజులైంది వెయ్యాలి కుండీలో. ఇది వచ్చేసి ఒక వారం తర్వాత నేను ఈ వీడియో అనమాట. ఇది ఇఫ్తార్ దావత్ పెట్టుకున్నాము, ఈ నెల 19వ తారీఖున పెట్టాను అనమాట. ఆ రోజు వీడియో అనమాట ఇది. ఇవన్నీ కలిపి ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. నేను అసలు వీడియో తీద్దామని అనుకోలేదు, అనుకోకుండా మా నాన్నగారు తీశారనమాట. ఇది ఆయన మొబైల్లో తీసి నేను మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మన హెల్పర్స్ కూరగాయలు కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మగారిని మా పెద్దమ్మని కూర్చోమన్నాను అనమాట. కూర్చొని చూడండి అమ్మ వర్క్ చేస్తున్నారు కదా అంటే, వీళ్ళిద్దరు కూడా కొత్తిమీర పుదీనా తీసుకుని మంచిగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసేసుకుంటున్నారు. ఇద్దరుని మాట్లాడుకుంటూ వాళ్ళ క్లీన్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇలాగా మటన్ దమ్ బిర్యానీ అనమాట మనకి ఈరోజు దావత్ ఇఫ్తార్కి. వీళ్ళు మ్యారినేట్ చేస్తున్నారనమాట, వీళ్ళు చేసుకొని పెట్టుకుంటారు సైడ్ని. వీళ్ళు మటన్ బిర్యానీ కాకినాడ నుంచి వచ్చారనమాట చేయడానికి. వీళ్ళు చాలా ఫేమస్ అనమాట వీళ్ళు బిర్యానీ. అందుకని మాకు మా చిన్నాన్నగారికి ఫ్రెండ్ అనమాట, ఈయన డాక్టర్ అనేసి, ఆర్ఎంపీ డాక్టర్ గారు అనమాట. ఆయన కూతురు మ్యారేజ్లో మేము దమ్ బిర్యానీ తిన్నాం అనమాట. చాలా బాగా చేశారు. అందుకని మా వారు ఆయన అడ్రస్ అడుగుతాకి వెళ్తే, నేను చూసుకుంటానులే, నేను అన్నీ చెప్తానులే అనేసి మా వారికి చెప్పారు. ఆయన ఇంకా ఈ కుక్ని అరేంజ్ చేయడం, మళ్ళీ కూరగాయలు ఏంటి అన్ని వర్క్ అంతా ఆయన 80% అన్నీ ఆయనే చూసుకున్నారు. పాపం అంత బిజీ పర్సన్ అయినా సరే మళ్ళీ మా కోసం ఎంత హెల్ప్ చేశారు. మా వారు ఎప్పటికప్పుడు అనుకునేవారు అనమాట. చూడండి ఇక్కడ చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టారనమాట. మ్యారినేట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తారంట కర్రీ కోసం. మనమైతే కర్రీ వండుకున్నప్పుడు డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదు, వీళ్ళు డీప్ ఫ్రై చేసి కర్రీ చేస్తారంట. చేపలు ఫ్రై చేసి కూర వండడం చూసాం, కానీ ఇలాగా డీప్ ఫ్రై చేస్తుంటే కర్రీ చేయడం అయితే ఎప్పుడు చూడలేదు. నేను ఇంకా ఏదో చికెన్ ఫ్రై ఏమో ఒక పీస్ వేస్తారేమో ప్లేట్లో అనుకున్నాను, కానీ వీళ్ళు ఏంటంటే కర్రీ కోసం ఈ ప్రిపేర్ అంతా అని. ఇదైతే మనకి కట్ట కోసం కూరగాయలన్నీ వేసేసారు. వీళ్ళు బాగా చేస్తారండి వంటలు అయిని. కాకినాడలో వీళ్ళు పెద్ద ఫేమస్ అనమాట ఇలాగా చేయడం అయితేని. నీట్గా టేస్టీగా అంతా బాగుంటుంది వీళ్ళ వర్క్. ఇప్పుడు మేము చేయించాక మమ్మల్ని కూడా 2-3 అడిగారు వీళ్ళ అడ్రస్సు. ఇది నేను చేసాక ఎన్నో రోజు వీడియో పెడుతున్నాను. ఈ మా దావత్ అయ్యాక కూడా 10 రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను ఇదైతేని. ఇంకా మళ్ళీ రంజాన్ నెల అయిపోతుంది, ఈ వీడియో ఎప్పుడు పెట్టాలనేసి మా నాన్నగారు చూడండి ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని అందరికీ ఇక్కడి నుంచి కదలలేదనమాట ఈ వంట ఈ దాకాని. ఆయనే చూస్తా కూర్చున్నారన్నీ. ఇక్కడ మనకి కట్ట అయితే రెడీ అవుతుంది. నేను మళ్ళీ ఈ నెలంతా ఈ వీడియో పెట్టకపోతే తర్వాత అయితే మీరు ఎవరు చూడరు. ఇఫ్తార్ దావత్ ఈ నెల అయితేనే బాగుంటుంది అనేసి నేను వెంటనే, నాకు టైమే కుదరలేదు పెట్టడానికి కూడా. నేను తీసిందే 19కి అయితే, నేను పెట్టేది ఈరోజు డేట్ ఎంత అంటే 27 అనుకుంటా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను. మన ఛానల్లో మళ్ళీ ఏంటంటే లాంగ్ వీడియో 1 వీక్కి ఒకటి వస్తుంది కదా, అందుకనేసి నేను కరెక్ట్గా అదే టైంకి పెట్టాలనేసి, మళ్ళీ రంజాన్ పండుగ అయిపోతే బాగోదు ఇఫ్తార్ దావత్ వీడియో కదా అనేసి ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పటికే వచ్చేసి ఆయన్ని చాలామంది అడిగారు అనమాట. మేము దావత్ ఇచ్చింది మసీదులో కదా, మసీదులో వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా చాలామంది అడిగారు. చాలా బాగా చేశారు, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అది ఇది అనేసి ఇంకా ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఏంటంటే బాగా చేస్తారు దమ్ బిర్యానీ అది అన్నీ, వాళ్ళ కుకింగ్ అన్నీ బాగుంటాయి. టిఫినీలు ఏంటి, భోజనాలు ఏంటి అన్నీ బాగా చేస్తారు. నీట్గా ఉంటుంది, ఏంటంటే మెయిన్ నీట్గా ఉంటుంది. ఈ లేడీస్ హెల్పర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీళ్ళే తెచ్చుకుంటారనమాట, మనం ఏం చూసుకోకర్లేదు. హెల్పర్సు మొత్తం 5 వాళ్ళే తెచ్చుకుని మొత్తం అన్నీ చేసి వెళ్ళిపోతారు మనకి.
మనం ఏమి క్లీన్ చేసుకోకర్లేదు, ఏమి చేసుకోకర్లేదు, అన్నీ వాళ్ళే చేస్తారు. చూడండి ఇలాగా ఇది మనం బిర్యానీ కట్టెల పొయ్యి మీద అయితే బాగా టేస్టీగా ఉంటుంది కదా అనేసి కట్టెల పొయ్యి మీద పెట్టడం అయితే జరిగింది. గ్యాస్ మీద టేస్ట్ ఉండదు కదా అనేసి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్ అయితే పెట్టేశారు పైన. చూడండి కోయిల అన్నీ వేసేసి బొగ్గులు మూత పెట్టేసి ఇక్కడ కర్రీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. చూడండి ఇక్కడ ఉల్లిపాయలన్నీ ఎగుతున్నాయి. ఇక్కడ నేను చిన్న ఇఫ్తార్ కూడా పెట్టుకున్నాను కదా, లేడీస్కి ఇఫ్తార్ టైం అయితే చెప్పుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చారు లేడీస్ అంగా, మేము ఇంట్లో రోజు చెప్పుకున్నాము. నేను ఎక్కువ వీడియో తీయడానికి అవ్వలేదు, అప్పుడు అసలు తీయనే లేదు నేనైతే. వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటే మా చెల్లి వాళ్ళు కొంచెం అదంతా నేను ఎడిటింగ్ చేసి మీకు పెట్టాను అనమాట. ఇలాగా మనకి ఇఫ్తార్ టైం అయిపోయింది. మస్జిద్ నుంచి వచ్చారనమాట. బయటేమో జెంట్స్కి పెట్టాము, 3 అంతస్తులో లేడీస్కి వేరే పెట్టాను అనమాట. అంతా మేము అనుకున్నంత బాగానే జరిగిందండి. అంతా అందరూ హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి, అందరూ బాగా ఫన్ చేశారు. మా వారు ఎప్పుడు టెన్షన్ పడేవారు అనమాట. మనం ఇఫ్తార్ పెట్టుకుంటే ఎవరన్నా వస్తారా రారా, మళ్ళీ ఎవరన్నా హెల్ప్ చేస్తారా లేదా అని ఎప్పటికప్పుడు ఆయన భయపడేవారు. మనం ఈ ఊరికి కొత్త కదా అనేసి. చూడండి ఇలా మనం బౌల్లోకి తీసేసి మటన్ బిర్యానీ కప్పుల్లాగా వేసారనమాట. కానీ మా వారు ఎప్పుడు భయపడేవారు అనమాట. బాగానే ఇంకా టెన్షన్ లేకుండా మనం అనుకున్నా కన్నా ఎక్కువ మంది వచ్చారనమాట. ఎంత బాగా జరిగిపోయింది. అల్లా దయ వల్ల అందరూ సాయం చేశారు. అందరికీ థ్యాంక్ యూ చాలా. మళ్ళీ ఏంటంటే డాక్టర్ గారు అని చెప్పాం కదా, డాక్టర్ గౌస్ గారు, ఆయనే మొత్తం హెల్ప్ చేశారు చాలా. ఆయన డాక్టర్ అయ్యుండి కూడా మనకి సాయం చేశారు. చాలా థ్యాంక్ యూ భయ్యా. అందరూ ఇక్కడ మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చాలా సాయం చేశారు. పాపం వాళ్ళు కూడా ఎక్కడి నుంచో కాకినాడ నుంచి మరీ వచ్చి నైట్ టైము చాలా సాయం చేశారు. అందరికీ పిల్లలందరికీ థ్యాంక్ యూ. మా షఫీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత సాయం చేశారు పాపం. అందరూ కలిసిమెలిసి పని చేసుకున్నారు. ఎవరు కూర్చోవడం కానీ ఏమీ లేదు, అందరూ సాయం చేశారండి. మాకు ఈ సంవత్సరం టెన్షనే లేదు, బాగానే జరిగిపోయింది అని హ్యాపీ అనమాట. ఇంకా ఇలాగైతే మన ఇఫ్తార్ దావత్ పూర్తయింది. మేము అనుకోలేదు ఇంత వస్తారు అనేసి, టెన్షన్ పడ్డాం అనమాట. ఇంత వేస్తున్నాం కదా, అంత అవుతుందా లేదా, మిగిలిపోతే ఏం చేయాలి అనేది కూడా టెన్షన్ వచ్చేది. కానీ మనం అనుకున్నా కన్నా ఎక్కువ వచ్చేసారనమాట. అంతా బాగా జరిగింది. ఇలాగైతే మన ఇఫ్తార్ దావత్ ఈ సంవత్సరం అయితే అల్లా దయ వల్ల అంతా బాగా జరిగింది. మాషాల్లా. మళ్ళీ ఇలాగే జరగాలని ఇన్షాల్లా మీరైతే దువా చేయండి చూసేవాళ్ళు. ఇలా అయితే మన వీడియో జరిగిందనమాట. చూడండి అందరూ హెల్ప్ చేశారు. వీళ్ళు అనేది మనకు తెలియని వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు ఈ వర్క్లోని. అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా మనకి హ్యాపీయే కదా. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలన్న టెన్షన్ కూడా ఉండదు. మరి మీకైతే నచ్చింది ఈ వీడియో? నచ్చితే ఏం చేయాలి మరి? ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఏదో ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ప్రతి వీడియో వేరేగా డిఫరెంట్గా ఉండాలని నేను అనుకుంటాను. ఒకే వీడియో ఒకేలాగా ఒకే కంటెంట్ పెట్టకూడదు కదా. అన్ని కంటెంట్ ఉంటే మీరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మా రంజాన్ పండగ చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఎన్ని రోజులు ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి తెలియని కూడా లేదు. నేను ఈ వీడియో పెట్టినప్పటికీ 26వ రోజు అనమాట. మాషాల్లా బాగా జరిగింది. అసలు అనుకోలేదు ఎంత ఫ్రీగా, ఎంత తెలియకుండా నెలంతా ఫ్రీగా అయిపోయింది. మా ఇంటి నుంచి మా అమ్మగారు, మా పెద్దమ్మ అందరూ చాలా చుట్టాలు రావడం కూడా చాలా హ్యాపీ అనమాట. ఇఫ్తార్ దావత్ చెప్పిన అంత దూరం నుంచి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి, మా ఇంటి పైన ఉండాలి, మా పిల్లల మీద ఉండాలి అని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.